యూపీ ఎన్నికల బరిలో కోటీశ్వరులున్నారు. 4 దశ పోలింగ్ జరిగే స్థానాల్లో 189 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. 116 మందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టులో పేర్కొంది. బీఎస్పీ నుంచి ధనవంతులు ఎక్కువ మంది బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. ఈ నెల 23న జరిగే 4వ దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం 189 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. వారిలో 116 మందిపై పలు కేసులు కూడా ఉన్నట్టు తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీ సహా 12 జిల్లాల్లో 4వ దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 680 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో కోటి రూపాయల ఆస్తి ఉన్నట్టు ప్రకటించిన వారిలో బీఎస్పీ నుంచి 45 మంది, బీజేపీ 36, ఎస్పీ 26, ఆర్ఎల్డీ 6, స్వతంత్ర అభ్యర్థులు 25 మంది ఉన్నారు. అయితే కోటీశ్వరులుగా ఉన్న వారిలో 171 మంది అభ్యర్థులు పాన్ కార్డ్ వివరాలు ప్రకటించలేదు. 5 నుంచి 12వ తరగతి చదివిన అభ్యర్థులు 269 మంది, గ్రాడ్యుయేషన్ ఆ పైన 367 మంది విద్యార్హత ఉన్నవారున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. 25 నుంచి 50 ఏళ్ల వయసున్నవారు 439 మంది ఉండగా 60 ఏళ్లలోపు వారు 180 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 403 నియోజకవర్గాల్లో 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 దశలు జరగ్గా ఇవాళ 3వ దశ పోలింగ్ జరుగుతోంది.